హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలన్నమాట. ఏం జరిగిందంటే ఇప్పటి వరకు కూడా అజిత్ గారిది తమిళ్ సినిమా ఒకటి ఉందన్నమాట. అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పి. సో అది పండక్కి ప్లాన్లో లేదు. అది లేదు కదా అని చెప్పి దిల్ రాజు గారు కూడా దాన్ని రిలీజ్ చేద్దాంలే, గేమ్ చేంజర్ తమిళ్లో ఇంకే సినిమాలు ఉండవు కాబట్టి సోలో రిలీజ్ అవుద్దేమో అని చెప్పి జనవరి 10 అనుకుని రిలీజ్ చేయడం రెడీ అయిపోయారు అనమాట. కాకపోతే సడన్గా ఇప్పుడు ఏమైంది అంటే అజిత్ గారి సినిమాని జనవరి 10 సేమ్ డేట్న గేమ్ చేంజర్ ఏ రోజైతే వస్తుందో అదే రోజున తమిళ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. సో ఇది మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అజిత్ గారు వచ్చేసప్పటికి ఆయన చాలా పెద్ద స్టార్ అనమాట తమిళ్లో. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో అక్కడ అజిత్ గారు అలా ఉంటారనమాట. సో అలాంటి స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆబ్వియస్గా గేమ్ చేంజర్ సినిమా అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అని చాలామంది అయితే అనుకుంటున్నారనమాట. సో హిందీలో కూడా చావా అని చెప్పి ఒక సినిమా విక్కీ కౌశల్ది ఉంది. సో అది కూడా రిలీజ్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నారనమాట. సో ఈ రెండు సినిమాలు హిందీలో అటు తమిళ్లో ఇటు ఈ రెండు వస్తే మట్టుగా గేమ్ చేంజర్ సినిమా అయితే ఇంకోసారి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఈ న్యూస్ విన్న తర్వాత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఎందుకంటే సోలో రిలీజ్ చేసుకునే టైంలో ఆ డేట్స్ అన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని స్టార్ హీరో సినిమాల మధ్యన ఈ గేమ్ చేంజర్ని పెట్టడం అనేది చాలా రిస్కీ అని చెప్పి వాళ్ళైతే ప్రొడ్యూసర్ని అలాగే మూవీ యూనిట్ని అందరినీ కూడా కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నారనమాట. సో ఇది ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది ఏంటి అని మనకి ఇంకా ఏం తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళు కర్ణాటకలో కానీ మిగతా మలయాళంలో కానీ రిలీజ్ ప్లానింగ్ అయితే లేదు. తమిళ్, హిందీ, తెలుగు అంతే. తెలుగులో వచ్చేసరికి అంత కాంపిటీషన్ లేకపోయినా ఇప్పుడు తమిళ్లో మాత్రం చాలా పెద్ద కాంపిటీషన్ వచ్చేసింది గైస్. అలాగే హిందీలో కూడా విక్కీ కౌశల్ సినిమా అది కూడా కాంపిటీషన్ అనే చెప్పాలి. సో ఈ రెండు సినిమాలని దాటి హిట్ అవ్వాలి అంటే సినిమా ఖచ్చితంగా ఏదో పెద్ద మ్యాజిక్ చేయాలన్నమాట. సో ఆ మ్యాజిక్ చేయాలంటే మనకు ఒకే ఒక్క హోప్ ఏంటంటే రామ్ చరణ్ గారు. సో ఆయన ఎలా పుల్ ఆఫ్ చేస్తారు, ఎలా సినిమాని లాగుతారు అనేది మనం చూడాలి. ఆల్రెడీ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ చూసుకుంటే చాలామంది ఫిక్స్ అయిపోయినారు ఈ సినిమా మంచిగా ఆడుతుంది అని చెప్పి. బట్ ట్రైలర్ వచ్చినాక మిగతా 2 సాంగ్స్ వచ్చినాక అసలు ఈ సినిమా తెలిసిపోద్ది అనమాట. ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే గైస్, మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.